అదిగోండి ఈ రోజైతే మా పిల్లలు చూడండి మ్యాజిక్ చేశాడు మా నాన్న. అదిగోండి ఏంటి నాన్న అది? కంప్యూటర్. ఏది కంప్యూటర్ చూపించు. ఇదేంటిది? నేను అది చెప్తాను. ఇదేంటిది? దిస్ ఇస్ కంప్యూటర్. ఇది దిస్ ఇస్ కీబోర్డ్. ఇది దిస్ ఇస్ మౌస్. మౌస్ అంటే దేనికది? ఏదన్నా టచ్ చేయడానికి తీసుకెళ్ళాలంటే మౌస్. CPU. CPU మీన్స్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అది అంటే అక్కడ కంప్యూటర్ కాడ ఎలగెలగా అంటారు అది ఇది ఇది బ్లాక్ అది నించున్నది అదే సిపియు. ఇది మౌస్. ఇగోండి చూడండి ప్రాజెక్ట్ వర్క్ అయితే చేశాడు మా అబ్బాయి. ఇగోండి కంప్యూటర్ అంట, కంప్యూటర్లానే ఉంది సేమ్. ఇప్పుడు ఏంటని అది? ఇది మా స్కూల్లో ఇచ్చిన ఢిల్లీ నుంచి వచ్చిన ఒకసారి మాకు ఇచ్చారు డబ్బులు ఇస్తే 40 రూపాయలు. మ్యాజిక్ బుక్ ఎలాగా చూపించు. ఇప్పుడు చూడండి ఎలాగట్టు ఈ రెండు డాన్స్ చేస్తే చూడు. అవి కొంచెం చూడండి ఫ్రెండ్స్, డాన్స్ చేస్తున్నాయి బొమ్మలు. ఇంకోటి స్పైడర్ మ్యాన్ ఎగురుతాడా? ఎగురుతాడు. అదిగోండి స్పైడర్ మ్యాన్ ఎగురుతున్నాడు. భలే ఎగురుతున్నాడు. ఇది గుర్రం ఉరుకుతుంది. కింద గుర్రం చూడండి ఫ్రెండ్స్ ఎలా గురుగుతుందో. పిల్లలకైతే మ్యాజిక్ బుక్ అయితే ఇచ్చారంట. ఏరోప్లేన్ ఎగిరిద్దా ఏరోప్లేన్? అదిగోండి ఫ్రెండ్స్ ఎగురుతుంది ఏరోప్లేన్. చిడతపులి. ఇదేంటి కిందదేంటి? ఇది చిడత ఇది చిడత. రెండు చిడతపుల్లేనా? ఉరిగోరాడమ్మా తెగ ఉరికేస్తున్నాయి. ఇది పక్షి పిల్లని ఎత్తుకెళ్తుంది. రెక్కలు బాగా ఎగురుతున్నాయి. ఇది ఉంటే ఉరుగుతుంది. చోటా భీమ్ ఫైటింగ్ చేస్తుందా? చోటా భీమ్ ఫైటింగ్ చేస్తున్నాడు. భలే చేస్తున్నాడు ఫైటింగ్. ఇది ఒకసారి తిరిగి అయితే చూడండి. ఓర్ని భలే తిరుగుతుంది నిజంగా, జైంట్ పిల్ల తిరుగుతుంది. డోరేమోన్ డాన్స్ చేస్తున్నా. డోరేమోన్ బాగుంది నాన్న. డాగి కాక్రోచెస్ పట్టుకుంటున్నాడు. కాక్రోచెస్ ఆగి ఉరుగుతున్నాడు. ఇది డాల్ఫిన్ చుట్టూరు తిరుగుద్ది. బటర్ఫ్లై ఎగురుతుంది చూడు. భలేగా ఎగురుతుంది బటర్ఫ్లై. మోటు పత్తులు డాన్స్ చేస్తారు. మోటో పంతులు కూడా ఉన్నాడు ఇందులో. మోటో పంతులు డాన్స్ చేస్తున్నాడు. మా మ్యాజిక్ బుక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్లో ఎలాగుందో పెట్టండి ఫ్రెండ్స్. ఫాల్స్ అంటే కామెంట్లో మేము చేసిన మ్యాజిక్ ఎలాగుందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. నువ్వు చెప్పే బాయ్. ఇదిగోండి ఫ్రెండ్స్ మా చెట్టు పువ్వులు మాల కడుతున్నాను నేనైతే. మా చింతలు అందేస్తుంటే నేను మాల కడుతున్న వైట్ పూలు ఇవ్వండి. మాకైతే మా పల్లెటూరులోనైతే మేము
ఎక్కడికన్నా వెళ్ళాలంటే పువ్వులు గట్ట అయితే కొనుక్కోనవసరం లేదండి. మేము ఇంటికాడ అయితే మొక్కలను అయితే పెంచుకుంటాము. మేము ఎప్పుడన్నా ఊరు గట్ట వెళ్ళాలంటే మాకు ఈ పువ్వులు అయితే పెట్టుకుని వెళ్తాం మేము. ఇదిగోండి మా బావ అయితే ఊరు వెళ్ళాడండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడు. చూడండి మిరగ బజ్జీలు అయితే తెచ్చాడండి. చూడండి ఎంత బాగుందియో. ఇప్పుడైతే ఇవి అయితే మేమైతే తింటున్నాము. నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటాయండి. మా చింతల్లో అయితే లేదండి, బయటికి వెళ్ళింది. మేమైతే ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసి చెప్తాం ఎలాగున్నాయో. ఎలాగున్నాయి మిరగ బజ్జీలు? ఇటు చూసి చెప్పు, ఆడియన్స్ చూసి చెప్తాను. ఏంటి చేతిలో పేపర్ ఉండలేదు నీకు? మనకి మిరప బజ్జీల్లో ఉల్లిపాయ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి మా బావ కూడా తింటున్నాడు. ఎలాగొన్నాయి బావా మిరగ బజ్జీలు? ఏ ఊర్లో తెచ్చా? అనంతపల్లి అండి. మా అమ్మ వాళ్ళు రండి, అక్కడ నుంచి అయితే తెచ్చాడండి మా బావ. ఒకటి 10 రూపాయల బాగున్నాయి. అయినా 10 రూపాయల కంటే పర్లే, గిడద్దు 10 రూపాయలు. అవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి మా బావ అయితే ఊరు వెళ్ళాడు కదా, కారం అయితే తెచ్చాడండి. మేమైతే మా అమ్మ అయితే కారం అయితే ఆడిచ్చింది. మేము ఎప్పుడైనా కారం అయిపోయినా అక్కడి నుంచి తెచ్చుకుంటాం. ఇదిగోండి కారం అయితే ఆడిచ్చింది. కారం మా అమ్మ తెచ్చింది, ముందు తెచ్చింది కారం అయితే అయిపోయిందని నేనైతే మళ్ళీ కారం అయితే తెప్పించానండి. మా వదినలు అయితే కూరగాయలు అయితే పంపించారు నా కోసం. ఇదిగోండి అరటికాయలు మా చిన్నదని పంపించిందండి. ఇదిగోండి అరటికాయలు అరటికాయలును బెండకాయలు అయితే మా చిన్న వదిన అయితే ఇచ్చిందంట. ఇదిగోండి ఆనపకాయని వంకాయలు అయితే మా పెద్దనాన్న కోళ్ళు అయితే ఇచ్చిందండి మా వదిన. నేనంటే మా వదినకి అయితే చాలా ఇష్టం అండి. మా వదినలో నాకైతే కూరగాయలు అయితే పంపారు, ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంటుందని. ఇవన్నీ ఇవే మా పుట్టింటోళ్ళు అయితే పంపించారు. ఇంకా పుట్టింటోళ్ళు ఉన్నని చెప్పే కదండి, అమ్మ నాన్న ఉన్నని చెప్పే కదా, ఆడపిల్ల ఎక్కువ అమ్మగారింటికి గట్ట అయితే వెళ్ళేది. మా అమ్మ అయితే ఉంది, మా నాన్నగారు అయితే చనిపోయాడండి. మా నాన్నగారు అయితే చనిపోయి 3 సంవత్సరాలు అవుతుందండి. అప్పటి నుంచి కూడా నాకైతే మా ఇంటికి అయితే వెళ్ళాలని పెట్టలేదు కాదు. ఎప్పుడన్నా వెళ్ళి ఒక పూట కూడా ఉండను.
వెళ్ళి పొద్దున్న వెళ్ళి మధ్యాహ్నానికి సమయాలకు వచ్చేస్తానండి. నేను వంటలేదని మా వదినలు అయితే కూరగాయలు అయితే పంపించారు. మా పెద్దనాన్న కోళ్ళను మా సొంత వదిన అయితే పంపించారండి. మా చిన్నయ్యల ఆవిడ మా పెద్దనాన్న కోళ్ళు అయితే నాకైతే కూరగాయలు అయితే పంపించారు. మా అమ్మ అయితే కారం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.